హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 6:30కి వచ్చిన గ్రౌండ్కి వాకింగ్ చేసిన. ఇక్కడ కూర్చున్నా ఇక వీడియో తీద్దామని. నెక్స్ట్ లెవెల్ ఉంది వెదర్ మాత్రం. 3 days రైన్స్ ఉన్నాయంట. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు బల్కింగ్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇందులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అదే టైంకి జాయిన్ అయినాం, మా దోస్తులమంతా కొంతమంది వరకు. వాళ్ళకంటే నాకు చాలా తొందరగా ప్రోగ్రెస్ వచ్చింది. కొంతమందికి ఇప్పుడు వచ్చిన నా ప్రోగ్రెస్ కంటే వాళ్ళకి ఇంకా రాలేదు. అంటే నాకు 2 yearsలో వచ్చే ప్రోగ్రెస్ కూడా వాళ్ళకి ఇంతవరకు ఇప్పటికి కూడా రాలేదు. 3 years అవుతున్నా కానీ నేనేం చేసినా వాళ్ళు ఏం చేసినా మిస్టేక్స్ చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ఎట్లా తీసుకోవాలంటే బల్కింగ్లో ఫుడ్ ఎట్లా తినాలి. నా పాయింట్ వచ్చేసి నేను 5 meals తీసుకుంటా. 5 meals, ఈచ్ మీల్ ఫుల్, స్టమక్ మొత్తం ఫుల్ కావాలి. అదే పాయింట్గా తినేది కూడా మంచి ఫుడ్ తినాలి. బయట ఫుడ్ కాదు, బయట ఆయిల్స్ అవి కావు. అది నువ్వు చీట్ డే పెట్టుకో, 1 day పెట్టుకో, ఏమున్నా ఆ రోజే తిను, అయిపోతుంది. ఈచ్ మీల్లో 25 grams ప్రోటీన్ ఉండాలి పక్కా. ఈచ్ మీల్ 25 grams ప్రోటీన్ ఉండేటట్టు చూసుకో. 5 meals. ఇంకో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీల్ కంప్లీట్ చేసేటట్టు చూడండి. 7-8 కల్లా తినండి. 7 కల్లా నీకు మీల్ కంప్లీట్ అయిందంటే నీకు 11కి ఆకలి అవుతుంది. 11కి తిన్నావు అనుకో, 11 నుంచి నీకు మళ్ళీ 2కి అట్లా ఆకలి అవుతుంది. 2కి తిన్నావంటే మళ్ళీ 4కి 5కి తినొచ్చు. 4-5కి తిని ఈవినింగ్ జిమ్కి పోయేటోళ్ళంటే ఈవినింగ్ జిమ్కి పోయొచ్చి మళ్ళీ నైట్ తినండి. పనుకునేటప్పుడు తినేయండి. బెస్ట్ పని. 5 times తినాలి. మెయిన్ ఏంటంటే 5 times తినాలి, ఫుల్ తినాలి. ఎర్లీ మార్నింగ్ తినేటట్టు చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా తినడం అలవాటు చేసుకోండి. 7-8 కల్లా బల్క్ కావాలంటే ఈ బిగినర్స్ కోసం. నేను 53-54 నుంచి 73 అయినా ఈ పాయింట్స్ యూజ్ చేసుకొని. ఈ పాయింట్స్ నాకు మా ఫ్రెండ్ చెప్పిండు, బాడీ బిల్డర్ అమర్దీప్ చెప్పిండు. ఫుల్ తిను, ఎంత తిన్నా కానీ ఫుల్ తిను అని చెప్పేసి ఒకటే పాయింట్గా. దానికి నా బాడీ మీద అప్లై చేసిన ఫుల్ వర్కౌట్ అయిపోయింది నాకు. బల్క్ కావాలంటే ఇంకా మీరు మాస్ గెయినర్లు అవి యూజ్ చేయండి. ఆ మాస్ గెయినర్ ఎవరికంటే ఫుల్ స్కిన్నీ ఉంటారుగా, ఎంత తిన్నా లడ్డు గారు బక్క అంటారుగా, వాళ్ళ కోసం మాస్ గెయినర్లు యూజ్ చేసుకోండి. ఏం కాదు, 6 meals తీసుకోండి. వాళ్ళు నాకు 5 meals మస్తు అయిపోయింది. నేను 52 నుంచి 73 అయినా 1.5 yearలా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది ఫుల్ తినాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వర్కౌట్. నువ్వు ఎంత తింటున్నావో, తినకపోతే నువ్వు షేప్ అవుట్ అవుతావు. వర్కౌట్ కూడా అట్లనే ఉండాలి, ప్రాపర్ వర్కౌట్ ఉండాలి. ఇంకా నీకు ఫుల్ తింటున్నావు కదా, నీ పిఆర్స్ ఇట్లా హిట్ అవుతూ ఉంటాయి. బిగినర్స్ కూడా నువ్వు ఎంత తిని ఎంత రెస్ట్ ఇస్తున్నావో నీ పిఆర్స్ అట్లనే హిట్ అవుతూ ఉంటాయి. అంటే నీకు స్టార్టింగ్లో ఏం పిఆర్స్ అని పెట్టుకో, కానీ పిఆర్స్ అని పెట్టుకోవాలి నువ్వు. స్టార్టింగ్లో 2.5 kg డంబుల్ కూడా ఎత్తలేం. తర్వాత నీకు అది 1 monthలో నువ్వు 5 ఎత్తుతావు, 1.5 monthలో నువ్వు 7.5 ఎత్తుతావు. అట్లనే పెరుగుతూనే ఉంటాయి. నీకు అలా మంచి జీన్స్ ఉందనుకో, అసలు 6 monthsలో నువ్వు క్రేజీ అయిపోతావు. నేను జిమ్లో జాయిన్ అయిన 1 year లోపే అసలు ఆ జిమ్లో ఎవరు కొట్టలేని వెయిట్లు కొట్టినా నేను. 1 year లోపు, 8 months, 1 year లోపే ఫుల్ తింటుండే, ఫుల్ వర్కౌట్ చేస్తుండే. నా పార్ట్నర్స్ కూడా అట్లనే ఉంటుండే. మొత్తం చెస్ట్ అయితే నేను సపోర్ట్ తీసుకునేది అప్పుడు మనకు తెలియదు కరెక్ట్గా. సపోర్ట్ తీసుకున్నా నేను 90 kgs కొట్టినా నేను చెస్ట్ అప్పట్లోనే. వితౌట్ సపోర్ట్ 70 కొట్టేది, విత్ సపోర్ట్ 90 కొట్టేది. మస్తు అంటే మస్తు మోటివేట్ చేస్తుండే మా పార్ట్నర్లు కూడా. వాళ్ళ వల్లనే నేను స్ట్రెంత్ చాలా గెయిన్ చేసిన. అదే మోటివేషన్తో కొట్టుకుంటా పోతే ఇప్పుడు నేను చెస్ట్ ఒక 160 సింపుల్గా కొడుతుండే, కానీ మధ్యలో బ్రేక్స్ అయినాయి, షోల్డర్ ఇంజురీ అయింది. ఇంకంత మోటివేట్లో ఉన్నాంగా. ఆ పార్ట్నర్ ఉన్న రోజులు ఎక్కువ కొడతాం, తర్వాత లైట్. వాళ్ళు ఉండరు, సేమ్ పార్ట్నర్ రారు.
మనకు ఒకసారి మోటివేషన్ తగ్గిపోతుంది. అప్పుడంటే పీక్స్ లెవెల్ ఉన్నాం మనం. ఇంకా జిమ్ అని అంతే. ఇక ఏమున్నా ఇప్పుడు ఫుల్ తింటావు కదా, ఇప్పుడే నువ్వు హెవీ కొట్టలేస్తావు ఈ బల్కింగ్లో. తర్వాత నువ్వు కటింగ్ చేసేటప్పుడు ఇంత ఉండదు, నువ్వు ఇంత కొట్టలేవు. ఈ బల్కింగ్లోనే చూసుకోవాలి మనం ఏమేమున్నా స్ట్రెంత్ అంతా. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి స్లీప్. ఇది మెయిన్ పాయింట్. ఇది చాలామంది పోరాలు యూత్ పట్టించుకోరు, కానీ చాలా మంచి పాయింట్. స్లీప్ లేకపోతే నీకు అసలు బాడీ ఫంక్షనే ఉండదు. బాడీ కరెక్ట్ పని చేయదు. ఎక్కువ మాట్లాడితే అసలు నీకు నడవనీకనే ఉండదు, ఓపిక ఉండదు, నీకు కూర్చోనీక ఉండదు, ఏమి ఉండదు. నీకు మినిమం 8 hours స్లీప్ ఉండాలి. 8 hours స్లీప్ ఉంటేనే నువ్వు తిన్నది నీకు అరుగుతుంది. ప్లస్ నీకు వర్కౌట్ చేయడానికి స్ట్రెంత్ ఉంటుంది. చాలా ఉన్నాయి బెనిఫిట్స్ స్లీప్ వల్ల. మనకు కావాల్సింది ఏంది? మనం బల్క్ కావాలి. అది ప్రాపర్గా బల్క్ కాకపోతే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అట్లా మనకు వద్దు. ప్రాపర్ బల్కింగ్ అంటే మనం స్లీప్ ప్రాపర్ తీసుకోవాలి. స్లీప్ ప్రాపర్ తీసుకుంటే జిమ్ మంచిగా చేయలేస్తాం. అండ్ జిమ్ మంచిగా చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, ఒక షేప్లో వస్తాం. నువ్వు ప్రాపర్ స్లీప్ లేకపోతే నువ్వు జిమ్ చేయలేవు, నీ బాడీ షేప్ అవుట్ అవుతుంది. నువ్వు బల్కింగ్ పోయి నీ ఫుల్ డర్టీ బల్కింగ్ అవుతుంది. ఇది కూడా డర్టీ బల్కే అవుతుంది, కానీ ఫుల్ డర్టీ బల్క్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటారు మనుషులు. మనం చేసే బల్క్లో లైట్గా సైడ్ బెల్లీ ఫ్యాట్ వస్తుంది అంతేగాని స్లీప్ లేకపోతే రౌండ్ గుండ్రంగా అయిపోతారు. అది తిన్నదరగాక. స్లీప్ చాలా ఇంపార్టెంట్. 3 points అయినాయి. 4th పాయింట్ వచ్చేసి ఎంత తిన్నా నువ్వు ఫ్యాట్స్ ఇన్వాల్వ్ చేసుకోవాలి. అంటే ఫ్యాట్స్ అంటే తినే దాంట్లో ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ఆయిల్ ఫ్యాట్స్ కాదు. ఆయిల్ అంటే ఇప్పుడు బయట దొరికే ఆయిల్ తినొద్దు, అది కాదు ఫ్యాట్స్ అంటే. నట్స్ ఇవన్నీ ఫ్యాట్స్. ఎందుకంటే ఫ్యాట్స్ కొంతమంది ఎంత తిన్నా తినలేరు. క్యాలరీస్ ఇప్పుడు ఇంత ఫుడ్లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, అదే ఇంత ఫుడ్లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి. ఆ ఫుడ్ మనం ఎంచుకోవాలి బల్కింగ్లో. ఇంత తిన్నా కానీ ఇన్ని క్యాలరీస్ ఉండాలి. అది ఏం ఫుడ్స్ ఉంటాయి? ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ అట్లా నట్స్ ఇంకా నట్సే మెయిన్. నట్సే తినాలి. ఫ్యాట్స్ అంటేనే నట్స్, గుడ్ ఫ్యాట్స్ అవి. దానివల్ల మన మజిల్ బిల్డింగ్లో చాలా యూజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది ఫ్యాట్స్ వల్ల. టెస్టోస్టెరాన్ బూస్ట్ అయితే ఇక నువ్వు అసలు కథ మేల్ హార్మోన్. అది ఇక టెస్టోస్టెరాన్ బూస్ట్ అయిందంటే ఎండ కొడుతుందా. టెస్టోస్టెరాన్ బూస్ట్ అయిందనుకో, ఇక నువ్వు ఈ ఫంక్షన్ మొత్తం మేల్ ఫంక్షన్ అంతా క్రేజీ జరుగుతుంది. ఇక దానివల్లనే మనం స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది అన్నీ. ఇక మేల్ హార్మోన్ ఒక మొగోడు ఎట్లా ఉండాలా అని చూపించేదే అది. ఫ్యాట్స్ మాత్రం మర్చిపోకండి. నీకు 2 typesగా యూజ్ అవుతుంది ఫ్యాట్స్. ఇట్లా టెస్టోస్టెరాన్ బూస్ట్ చేస్తుంది, అప్పుడు నీకు వర్కౌట్ మొత్తం క్రేజీ అవుతుంది. అండ్ నువ్వు క్యాలరీ పెంచుకోవడానికి బల్కింగ్లో యూజ్ అవుతుంది. చాలా యూజ్ఫుల్ అది ఫ్యాట్స్. నీకు ఇగ్నోర్ చేయకండి ఫ్యాట్స్. లాస్ట్ పాయింట్ వచ్చేసి పర్సనల్గా నాకు చాలా యూజ్ అయిన పాయింట్ ఇది. ఏమిటంటే వాకింగ్. ఎందుకన్నా వాకింగ్ ఎందుకు చేయాలని వచ్చు మీరు. బల్కింగ్లో వాకింగ్ ఎవరు చేయరుగా అంటారు. నేను రన్నింగ్, హై జంపింగ్ అవన్నీ నేను చేయనట్లే. నేను వాకింగ్ ఎందుకంటే నువ్వు ఫుల్ తింటావు. తిన్నది అరగకపోతే అది నీకు డైజెస్టివ్ ప్రాబ్లం అవుతుంది. ఇక కొన్ని డేస్ తర్వాత నీకు ఇక నీ డైజెస్టివ్ సిస్టమే ఖరాబ్ అయిపోతుంది. తినంగానే ఒక 10 minutes 5 minutes వాకింగ్ చేసినావు అనుకో, నువ్వు తిన్నది అరుగుతుంది. అసలు నీకు ఫుల్ అనిపించదు కడుపు. తర్వాత నువ్వు తినడానికి కూడా నీకు మంచిగా ఉంటుంది. నువ్వు 10 minutes వాకింగ్ చేస్తే నీకు మహా అంటే ఒక 50 calories బర్న్ అవుతాయేమో, కానీ నీకు లోపల మొత్తం అరిగినట్టు అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఏం కాదు, మంచిగా వాకింగ్ చేసుకొని బల్కింగ్లో ఏం కాదు. ఇంత అన్నం తిన్నంత ఉంటుంది. ఒక ముద్ద ఎక్స్ట్రా తిన్నంతనే నీకు బర్న్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం బర్న్ కాదు. వాకింగ్ చేస్తే నీకు తిన్నది అరుగుతుంది మంచిగా. ఒక 10 minutes వాకింగ్ చేయండి ఎవ్రీ మీల్ తీసుకున్నప్పుడు. మేము అట్లీస్ట్ ఒక 3 meals కన్నా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. 5 meals తీసుకుంటారు కదా, ఒక 3 to 4, ఒక 1 meal అంటే స్కిప్ చేయండిలే, కానీ మీ ఇష్టం అది. అప్పుడు కూడా వాక్ చేస్తే బెస్ట్.
ఇంకోటి వచ్చేసి నీకు ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ స్టోర్ కాకుండా ఉంటుంది. వాకింగ్ చేస్తూ ఉంటుంది 50 ఓన్లీ ఫ్యాటే బర్న్ అవుతుంది కాబట్టి అది మ్యాక్సిమం ఫ్యాటే బర్న్ అవుతుంది వాకింగ్ చేస్తే. ఇంకా ఎంటీ స్టమక్ చేస్తే ప్యూర్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, కానీ అన్నం తిన్న తర్వాత కొంచెం ఫ్యాట్ కొంచెం అది అంతా మెకానిక్ సైన్స్ మనకు తెలియదు, కానీ వాకింగ్ చేస్తే మాత్రం స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఇది మాత్రం తెలుసు. అన్నం తిన్న తర్వాత ఏది బర్న్ అవుతుందో తెలియదు. చేస్తే వాకింగ్ మాత్రం మర్చిపోకండి, చాలా బెస్ట్ అది. వాకింగ్ ఈజ్ ద కీ. సిక్స్త్ పాయింట్ ఫ్రీ టిప్, బోనస్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఈ 5 ఉన్నాయి చూసినావా, ఈ 5 కరెక్ట్గా అవుతున్నాయా లేదా అని చూసుకోవడమే సిక్స్త్ పాయింట్. అన్నిటికంటే మెయిన్ పాయింట్ అనమాట అది సిక్స్త్ పాయింట్. అన్నీ మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అని ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫుడ్ ఇంత తిన్నా, వర్కౌట్ చేసిన, స్లీప్ ఇచ్చిన, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అని గుడ్ ఫ్యాట్స్ తింటున్నా. గుడ్ ఫ్యాట్స్ అనేది మరీ స్కిన్ని ఉన్న వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి నార్మల్గా కొన్ని తింటే అయిపోతుందిలే, కానీ అసలు నేను బల్క్గా లేకపోతున్నాను వాళ్ళకైతే గుడ్ ఫ్యాట్స్ అనమాట. అది ఫ్యాట్స్ తీసుకోవడం బెస్ట్. ఇంకోటి వాకింగ్ అనేది నీ ఇష్టం, నేను చెప్పిన నాకైతే యూజ్ అయింది. ఇది ట్రాక్ చేసుకుంటూ ఉండండి, కన్సిస్టెన్సీ అనమాట. 1 year వరకు చూడండి, అసలు ఘోరం ఉంటే ఘోరం అయిపోతారు, మీ రిజల్ట్ క్రేజీ అయిపోతుంది. మీ పక్కన వాళ్ళు కూడా, మీ జిమ్లో అందరు షాక్ అవుతారు. ఇక నాకైతే అందరు షాక్, మీకు కూడా అవుతారు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా, అందరికీ అర్థమవుతుంది, ఎందుకు కాదని. ఈ వీడియో ఇంతనే, ఇంకా ల్యాక్ చేయాలనుకోవట్లే. ఎవరైనా ఇంకేమైనా టిప్స్ కావాలంటే, దేనిమైనా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి, చేద్దాం పక్కా. బాయ్, పీస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.